అందరికీ నమస్తే. రెండో విడత సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చేసింది కదా. ఏమైంది? ఫస్ట్ కన్నా సెకండ్ విడత కాంగ్రెస్కి ఇంకా దారుణమైన రిజల్ట్ వచ్చింది. పాపం మీడియాను మేనేజ్ చేయలేక చచ్చిపోయారు. కొన్ని ఛానల్స్ అయితే నిన్న అసలు ఏ పార్టీ మద్దతుదారులు గెలిచిర్రు అని కూడా వార్త వేయలేకపోయినాయి. కాంగ్రెస్ సపోర్టెడ్ ఛానల్స్ ఏమని వేయాలి? ఫస్ట్ విడత అప్పుడేమో పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి ఏదో అయిపోతుందని వేసిర్రు. అది చూసిన తర్వాత రిజల్ట్ మొత్తం చూసిన తర్వాత సెకండ్ విడత బంద్ చేసినారు. అవన్నీ మంత్రుల ఇలాకాల కాంగ్రెస్ ఓడిపోయింది. ఇంద్రమ్మ చీర కట్టుకొని పోయి ఓటేస్తే రేవంత్ రెడ్డి చెప్పిండని ఆడ కూడా ఓటమి. వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అయితే వాపు ప్రదర్శించిండు, ఇంకా ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్లో లాస్ట్కి ఓడిపోవాల్సి వచ్చింది. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి, చాలా కథలు జరిగినాయి దీనిలో. కానీ మొత్తం రిజల్ట్ చూస్తే మాత్రం ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది, అయిపోయింది కాంగ్రెస్ పని. ఊర్లలో ఎక్కడైతే కాంగ్రెస్కు అధికారం రావడానికి ఓట్లు వేసినారో వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్కు తిరగబడరు, కాంగ్రెస్ మీద రివర్స్ అయ్యిందని ఈ రిజల్ట్ చూస్తే అర్థమైంది. వీళ్ళు ఇచ్చే కలరింగ్లు అన్నీ కూడా వేస్ట్. వీళ్ళు ఇచ్చే కలరింగ్లు ఉంటాయి కదా, మేము ఇంద్రమ్మ చీరలు ఇచ్చినాం కాబట్టి మాకే ఓట్లు వేస్తారు, మేము ఫుట్బాల్ ఆడినాం కాబట్టి మాకే ఓట్లు పడతాయి, మేము వరల్డ్ సమ్మిట్ అని చెప్పేసి ఏదో ఒకటి పెట్టినాం కాబట్టి మాకే వస్తాయి ఓట్లు, జుబ్లీహిల్స్లో గెలిచాం కదా మేము, అయిపోయాయి మొత్తం తెలంగాణ మొత్తం మాదే. కాంగ్రెస్ నోట్ల మన్నుపడ్డది ఈ రిజల్ట్ చూసిన తర్వాత అనిపించింది. అంటే వీళ్ళు ఇచ్చే కలరింగ్స్ కూడా ఎవరు నమ్మలే జనం. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎందుకంటే మీ ఊళ్ళలో ఏం జరిగిందో నేను చెప్తున్నా. ఇంకో ఇక్కడ కనిపించే ఫిగర్ ఒక ఫిగర్, నేను మీడియాతోనే స్టార్ట్ చేస్తా. కాంగ్రెస్కు 1984, బీఆర్ఎస్కు 1297, బీజేపీకి 235, ఇతరులు 382. అరే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ తక్కువనే వచ్చినాయి కదంటారా? అసలు బీఆర్ఎస్కు ఇన్ని ఎట్లొస్తాయి? కాంగ్రెస్ పరిపాలన మీద జనం సాటిస్ఫాక్షన్గా ఉంటే ఇన్ని ఎట్లొస్తాయి? 2 సంవత్సరాలైంది గవర్నమెంట్ వచ్చి, ఈ 2 సంవత్సరాల మాది 2 సంవత్సరాలైంది గవర్నమెంట్ వచ్చి, ఇక మేము అసలు మాకు తిరిగేలేదు, ఒక బీఆర్ఎస్ మొత్తం భూస్థాపితం అయిపోయింది, అసలు బీఆర్ఎస్ లేనే లేదు, ఇంకెక్కడ బీఆర్ఎస్, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అసలు ఇన్ని సీట్లు ఎట్లా వస్తాయి వాళ్ళకి? మీ పరిపాలన బాగుంటే ఇన్ని సీట్లు రాకూడదు. ఎందుకంటే ఇంకో 3 సంవత్సరాలు సచ్చినా బతికిన మీ గవర్నమెంటే కదా ఉండేది, బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే రాదు కదా. మీరు పోలీసులను పెట్టి బెదిరించిన, ఎమ్మెల్యేలను పెట్టి బెదిరించిన, మినిస్టర్లను పెట్టి బెదిరించిన, లోకల్ ఉన్న వాళ్ళను డబ్బులకు కొనే ప్రయత్నం చేసిన జనం మాత్రం బీఆర్ఎస్కి వేసినారు ఓటు. దీనిలో ఈ కాంగ్రెస్కి వచ్చిన 1984లో 5 ఓట్లు, 10 ఓట్లు, 2 ఓట్లు, 3 ఓట్లతో గెలిచినా కూడా ఒక 200 ఉంటాయి దీనిలో. అవి కూడా ఇక సాగు కాడ పోయినట్టు అనమాట. అంటే ఇంకా సత్యం రాన కాడ సాగు తప్పి కన్నులు ఒట్టబడ్డది అంటారు చూడు, అట్లయింది వాళ్ళ పరిస్థితి. ఫస్ట్ విడత రిజల్ట్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసిండు. అరే మీరు ఏమైనా చేయండి రా బై, మీరు చీరలు వంచుండ్రి, పైసలు వంచుండ్రి, మందు వంచుండ్రి, గిఫ్టులు వంచుండ్రి, ఖచ్చితంగా అసలు బీఆర్ఎస్కు గెలవద్దు, బీఆర్ఎస్ బీజేపీతో పోటీ పడాలి, ఆయన ఇచ్చిన ఆదేశాలు. తీరా చూస్తే మినిస్టర్ల మాటలు ఎవరు జనం వింటలేరు, ఎమ్మెల్యేల మాటలు ఎవరు వింటలేరు, గిఫ్టులు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, అయినా సరే కాంగ్రెస్ కోటే లేదు. చాలా విచిత్ర సంఘాలు జరిగినాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. పాపం ఈయన ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసిపోయాడు, పోయి కాంగ్రెస్ నుంచి పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేసిండు. ఎక్కడ? సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో పంచాయతీ ఎన్నికల కోసం ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంకటేశ్వర్ ఓడిపోయాడు. ఆయన ఎస్ఐ మరీ రాజీనామా చేసిపోయాడు, దేకులేంగి అని. ఇంకో మేడం, ఇంకా ఇక్కడైతే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే వీళ్ళు చిత్తుగా ఓడిపోతారని అర్థమైంది. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అశేషన్ రెడ్డికి షాక్. ఝాన్సీ రెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 82 ఓట్ల తేడాతో గెలిచిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మపూర్ మహేందర్. వాళ్ళు నిన్న మొత్తం సంబరాలు జరిగినాయాడ. ఆ సంబరాలు చేసి వాళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళది ఇక లోకల్ కాదు, వాళ్ళు ఉత్తర లోకల్ అని చెప్పుకుంటారు, వాళ్ళ లోకల్ అమెరికా, ఇక్కడ కాదు, ఆ ఊరు కాదు లోకల్, వాళ్ళ అమెరికా లోకల్ అని చెప్పి ఆ ప్రత్యర్థి వర్గం గెలిచిన వాళ్ళు అది చేసినారు. ఇక పేపర్లో ఎట్లా వచ్చినాయి తెలుసా వార్తలు? పేపర్లో పాపం రేవంత్ రెడ్డి ఎట్లనే వేసి ఇక్కడ మనమే గెలిచామని రావాలి, జనాలకు తెలియదా ఏ ఊర్లో ఎవరు గెలిచారో, ఏ మండలంలో ఎన్ని గెలిచారో? ఇది సోషల్ మీడియా యుగం. మీరు టీవీ ఛానళ్లను, పేపర్లను మేనేజ్ చేసినంత మాత్రాన సత్యం తెలియకుండా పోదు. ఇంకో ఎంత కష్టపడరు చూడు ఒకసారి, వెలుగు పేపర్ వాళ్ళు ఎంత కష్టపడరు చూడు. కాంగ్రెస్ విడతలో, రెండో విడతలోనూ కాంగ్రెస్ హవా అంటే బీఆర్ఎస్కి 500 సర్పంచ్ల దగ్గర ఆగిపోవాలి, బీఆర్ఎస్ సపోర్టెడ్ అభ్యర్థులు అక్కడనే ఆగిపోవాలి, అప్పుడు కాంగ్రెస్ హవా అవుతుంది. కానీ తప్పదు కదా, ఏం చేయాలి? కింద మీద పడి వీళ్ళు చూడు అంతా ఒకటేలాగున్నాయి వార్తలు. 2వ దఫా హస్తగతమే, దిశ పేపర్లో రాపించుకున్నారు. ఈ 3 పేపర్లు ఉన్నాయి చూడు, 3 పేపర్లా గట్టే ఉంటుంది. ఆంధ్రజ్యోతి,
అస్తం హవా. ఎట్లా హవానో పాపం తెలియదు, లోపల మ్యాటర్ అంతా నిజమే, కానీ పైన మాత్రం ఇలా రాసినారు. ఈనాడు కాంగ్రెస్ అదే జోష్. ఫస్ట్ విడతలనే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, ఫస్ట్ విడతలనే కాంగ్రెస్కు రావాల్సిన రాలేదు అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే అన్నాడు. అవును, మాకు కావాల్సిన ఆయన రాలేదు, ఎమ్మెల్యేలు మినిస్టర్ల సొంత ఊళ్ళలో కాంగ్రెస్ ఓడిపోయిందంటే మరి దాన్ని వాళ్ళ బలమే అనుకోవాలనా అని కూడా అన్నాడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. వీళ్ళు కూడా సాక్షి వాళ్ళు తొలిలాగే మళ్ళీ అంటే తొలిలాగే అని అర్థం, తొలిలాగే మళ్ళీ రెండో విడతలోనూ కాంగ్రెస్దే పై చేయి, పేపర్లోను టీవీలన్నీ మొత్తం కాంగ్రెస్ వాళ్ళు నిన్న ఈ మీడియాను మేనేజ్మెంట్ చేయడానికి సరిపోయింది. మీడియాలో ఎట్లా వార్తలు రాయాలి, ఎట్లా రాకూడదు, రాత్రంతా వాళ్ళ తపన అదే. ఇక గోపాల్పేట్ చాలా చాలా విచిత్రాలు జరిగినాయి. ఏమున్నది, గెలిస్తే సంబరాలు కామనే అంటారా? ఇది ఏడ తెలుసా? దేవరగద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి సంబరాలు చేసుకుంటున్న మహిళలు, యూత్, వృద్ధులు, ఊరోళ్ళు దేవరగద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఊరిలో కాంగ్రెస్ను ఓడించి సంబరాలు చేసుకున్నారు ఊరోళ్ళందరూ. అంటే 2 సంవత్సరాలకే ఆ ఎమ్మెల్యే మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. సొంత ఊళ్ళోనే అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. వనపర్తి ఎమ్మెల్యే ఏం మాట్లాడుతారు సార్ వినండి. గోపాల్పేట వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి బెదిరించినట, నువ్వు ప్రచారం చేయొద్దని, నువ్వేం చేద్దని. లాస్ట్కి ఈమె గెలిచింది. మొత్తం ఓట్లు 4440 ఓట్లుంటే, పోలనే ఓట్లు 4278 ఓట్లుంటే, కాంగ్రెస్ అభ్యర్థి సువర్ణకు వచ్చిన ఓట్లు 1049, బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న భాస్కర్ ఈమెకు వచ్చిన ఓట్లు 3229. ఇంతకుముందు మెగారెడ్డి బల్బ్ మాటలు విన్నారు కదా, దాని తర్వాత అక్కడనే వనపర్తి కాన్స్టిట్యున్సీలో ఇది జరిగింది. ఇక్కడ కాళే యాదయ్య ఉంటాడు, చేవెళ్ళ ఎమ్మెల్యే. ఆయన సొంత గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి. నవాపేట మండలం చంచల్పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిపై ఇండిపెండెంట్ అభ్యర్థి అనసూజ అనంతరాములు గెలుపంట. ఇడిదిరిగి కాంగ్రెస్కు ఓటేయద్దు, జనం డిసైడ్ అయ్యారు. ఇప్పుడే ఇట్లా డిసైడ్ అయినారు అంటే ఇంకా ముందు మొత్తం సినిమా ఉంటుంది అనుకుంటా. నా దగ్గరికి రావాలి, మీరు అవతల పార్టీలకు ఓటేసి గెలిపిస్తే వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నేను వాళ్ళని గేట్ కానిచ్చే బయటికి మెడబెట్టి గెండిపిస్తా. ఇవి మెగారెడ్డివి వాపు మాటలు. నేను బల్పు అన్నాను, వాపు అంట ఇది. ఆ వాపును చూసే బల్పు అనుకుంటున్నా ఆయన. ఈయన ఎమ్మెల్యే 2 సంవత్సరాలు అయింది, వనపర్తి కాన్స్టిట్యున్సీకి చేసింది ఏం లేదు, కానీ ఇట్లాంటి వాపు మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈయన అంతకుముందు ఎంపీటీసీ అట్లే జరిగిందా? రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఎవరు గెలిచినా రాజ్యాంగం ప్రకారం ఆ ఊరికి రావాల్సిన డబ్బులు, ఆ ఊళ్ళో జరగాల్సిన డెవలప్మెంట్ జరగాల్సిందే. ఈయన మెడబెట్టి దుప్పుతాడంట. నెక్స్ట్ ఎలక్షన్స్లో మెగారెడ్డిని వనపర్తిని మెడబెట్టి దుబ్బపోతే చూడు, మెడబెట్టి పక్కా దొబ్బుతారు. ఈయన చేస్తున్న పనులు, ఈయన చుట్టూ ఉన్న మనుషులు చేస్తున్న పనులు మొత్తం చూసి. మానకొండూరు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పిండు కదా అని పాపం మేడం చీర, గవర్నమెంట్ ఇచ్చిన చీర కట్టుకొని పోయారు. పోతే ఏమైంది తెలుసా? ఘోర పరాభవం. సొంత గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు, ఆయన సొంత ఊర్లో. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు వీళ్ళ గవర్నమెంటు పనితీరుకు ఇదే ఒక పెద్ద నిదర్శనం. వీళ్ళు 2 సంవత్సరాలనే ఇంత వ్యతిరేకత. ఇంకొకటి ఉన్నాడు పెద్ద మనిషి, వీళ్ళ సొంతూరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సొంతూరులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం. షాబాద్ మండలం గొల్లూరుగూడలో ఓటమి చెందిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జి కిచ్చేనగర్ లక్ష్మారెడ్డి స్వగ్రామమైన శంకరపల్లి మండలం మాసానిగూడలో కూడా బీఆర్ఎస్ గెలిపించింది, బలపరిచిన అభ్యర్థి గెలిచిండు. మహేశ్వరికి వెళ్ళి పోటీ చేసిండు మొన్న కాంగ్రెస్ నుంచి. అంతకుముందు మేడ్చేయాలి ఆయనది. కేఎల్ఆర్ అంటారని షార్ట్కట్. కేఎల్ఆర్ సొంత ఊర్లో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా నేను ఇవే చెప్పుకుంటూ వస్తుంది. ఖమ్మంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. ఖమ్మంలో ఏమైందంటే, ఈ ఆర్మీ రవి అని ఉంటాడు, ఆర్మీ నుంచి వచ్చిన రవి, ఆయన మీద కేసులు పెట్టించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన ఆర్మీ రవి మొన్న సర్పంచ్ రేసులో గెలిచిండు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుద్దవాగు తాండాల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఆర్మీ రవి 133 ఓట్లతో గెలిచిండు. ఈయన పెట్టిన ఇబ్బందులకు ఆయన ఆత్మహత్య యత్నం చేసిండు. ఇక ఇట్లా చాలా ఉన్నాయి. పొంగులేటి దగ్గర ఉన్నాయి, రకరకాల జిల్లాల్లో ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని సీట్లు. అసలు ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా సపోర్ట్ అయ్యలేదు తెలుసా ఈ రిజల్ట్ మీద. అంటే ఇంత దారుణంగా ఉందని వాళ్ళకు కూడా తెలుసు. అరే వాళ్ళకు ఓటేసి గెలిపించి మొన్ననే కదా, 2 సంవత్సరాలైంది వీళ్ళకి ఓటేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, ఏదో మార్పు అంటున్నారని చెప్పి. వాళ్ళకి అర్థమైంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెయ్యదు,
మార్పు లేదు, పంగనం లేదు, ఉత్త మాటలు. మార్పు అని వచ్చి మొత్తం తెలంగాణను మారుస్తున్నారు, వెనుకకు తీసుకుపోతున్నారు వీళ్ళు. గ్రామాలలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. జస్ట్ వీళ్ళకు సిటీలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలే కదా కాంగ్రెస్కు, మొత్తం ఊళ్ళోనే కదా ఓటేసింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తండోపతండగా తరలిపోయి ఓటేసారు కదా జనరల్ ఎలక్షన్స్లో. ఇప్పుడు చూస్తే ఒక 2 సంవత్సరాల్లో చూస్తే వీళ్ళ కాంగ్రెస్ పతనం కాదు, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ పని అయిపోయింది. ఇక వీళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడతారో కూడా తెలియదు, పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. వీళ్ళు షోపుటప్స్ నేను చెప్పినా కదా, జూబ్లీహిల్స్లో గెలిచినాం చూడండి, మధ్యలో చూడండి, మేము వరల్డ్ సమ్మిట్ పెట్టినాం చూడండి, ఈ పక్క చూడండి జబ్బలు. కానీ జనం నమ్ముతలేరు. వీళ్ళ అన్ని షోపుటప్ మాటలు, తర్వాత షోలు. ఏదో అంతా బాగుంది, అందరం బాగున్నాం, తెలంగాణ చాలా బాగా చేస్తున్నామని ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ తప్పు, మీరు చెప్పేది అబద్ధాలు, మీరు ఏం పరిపాలన చేస్తలేరు, మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయిండు, ఎమ్మెల్యేలు ఫెయిల్ అయినరు, మినిస్టర్లు ఫెయిల్ అయినరని ఈ రిజల్ట్ ద్వారా ప్రూవ్ అయింది. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు. రేవంత్ రెడ్డే మీరు అభివృద్ధికే ఓటేయాలన్నాడు. అంటే వీళ్ళు అభివృద్ధి ఏం చేయలేదు 2 సంవత్సరాల్లో, ఇంకా 3 సంవత్సరాలు కూడా చెయ్యరు అనేది జనాలకు అర్థమైపోయింది. మినిస్టర్లు ప్రచారం, లోపల ఎమ్మెల్యేల ప్రచారం, లోపల బెదిరింపులు, లోకల్ లీడర్లను పెట్టి సీఏలను ఎస్ఐలను కూడా వాడుకున్నారు. వాళ్ళను కూడా రంగంలోకి దింపి ఇండిపెండెంట్లను, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేసిండ్రు. ఆ ఏకగ్రీవాలు చాలా వరకు కాంగ్రెస్ చేసిన ఏకగ్రీవాలన్నీ బెదిరింపు చేసిన ఏకగ్రీవాలు. అసలు బీఆర్ఎస్ నుంచి ఎవరూ ప్రచారం చేయలేదు. ఎవరు ఒకరోజు కేటీఆర్ బహిరంగ సభ పెట్టలేదు, లేకపోతే హరీష్ రావు పోయి ఒక సభ పెట్టలేదు, ఒక ఊరికి పోయి సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పలేదు. జనాలే రివర్స్ అవుతున్నారు కాంగ్రెస్కి. మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. 2వ విడత ఇట్లుందంటే 3వ విడత వీళ్ళకు 3 పంగనామాలు పెడతారు కాంగ్రెస్ వాళ్ళకి, అట్లా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.